నమస్తే అండి. ఈరోజు మనం కిచెన్ వేస్ట్ ఎన్ని రకాలుగా మనం తయారు చేసుకోవచ్చు అనేది మనం చూద్దాము. ఫస్ట్ మెథడ్ మనకందరికి తెలిసిందే, ఒక 3 months పడుతుంది. సో ఇది మన వాటర్ ఫిల్టర్ అండి. ఇది కూడా నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేయడానికి వాడుతున్నాను. ఇందులో 2 డివిజన్స్ ఉంటాయి, 2 కంపార్ట్మెంట్ లాగా ఉంటుంది. చూసారా, కింద మనం ఇంకా అది ప్రాసెస్లో ఉంది, కంపోస్ట్ అవుతుంది. ఇంకో 1 month పడుతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా 1 month పడుతుంది. ఎక్సెస్ నీళ్ళేమో ఆ పైప్ నుంచి బయటకు వచ్చేది, ట్యాప్ నుంచి బయటకు వస్తుంది. సెకండ్ మెథడ్లో ఏమో మనం బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ కనుక మన దగ్గర ఉంటే అందులో ఎంతవరకు సాధ్యమో అంతవరకు మనం కిచెన్ వేస్ట్ని అందులో పెట్టేయాలి. అలా మనకి ఎన్ని బాటిల్స్ ఉంటే అన్ని బాటిల్స్లో ఇదే ప్రొసీజర్ని మనం ఫాలో అయిపోవాలి. కానీ కొంచెం మనం ప్రెషర్ యూజ్ చేసి ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు మనం ఇట్లా పెట్టేయాలి. అంటే పైన బేస్ దగ్గర మనం కట్ చేసాం కదండి, సో కింద మనం మౌత్ దగ్గర ఉన్న క్యాప్ మనం తీసేసి మౌత్ దగ్గర మనం కొన్ని హోల్స్ అనేది మనం ప్రిక్ చేయాలి. అది మనం ఎందుకు ప్రిక్ చేస్తున్నామంటే, మనం పైన బేస్ దగ్గర నీళ్ళు పోసినప్పుడు కింద ఇక్కడ నుంచి నీళ్లు మొక్కకు అందుతాయి. మనం కింద గులకరాయలు ఏం పెట్టనవసరం లేదు, ఎందుకంటే అది పైనే ఉంటుంది కాబట్టి నీళ్ళు అక్కడ నుంచి వచ్చేస్తుంది. మీకు కావాలంటే మీరు పెట్టుకోవచ్చు, నేనైతే పెట్టట్లేదు. ఇది 5 liter ఆయిల్ క్యాన్ అండి. ఇందులో కూడా సేమ్ ప్రొసీజర్లోనే నింపుతున్నాను. ఇది మనం పెద్ద కంటైనర్స్లో కానీ హై రైజ్ బెడ్లో కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న కుండీ ఉంటే చిన్న బాటిల్ మనం వాడుకోవచ్చు. కంటైనర్ బట్టి మనం బాటిల్ సైజ్ని మనం మార్చుకోవచ్చు. చూసారా, జస్ట్ లైక్ దట్. కొంచెం చిన్న హోల్ చేసేసి దాని అలా పోక్ చేసి పెట్టడమే. ఇది సొరపాదండి. సో ప్రతి కంటైనర్ పెద్దగా ఉంటే 2 or 3, మర్మం చిన్నది కాబట్టి చిన్న బాటిల్ పెట్టాను. ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి, చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఒక 2 or 3 మనం పెట్టొచ్చు. ఒకటి మనం ఏం జాగ్రత్త పడాలంటే, వేర్ల దగ్గర నుంచి కొంచెం దూరంగా మనం ఉంచితే ఇట్స్ ఆల్వేస్ వెల్ అండ్ గుడ్. సో నీళ్ళు పోసేటప్పుడు మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడి నుంచి మనం పోయాలి. సో ఆ న్యూట్రియన్ వాల్యూస్ అన్ని కింద సాయిల్కి వెళ్ళి అక్కడి నుంచి రూట్స్ అన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇది ఇంకో మెథడ్ అండి. ఇందులో ఈ కంటైనర్లో మనం ఫస్ట్ డ్రైన్ హోల్ కోసం కావాల్సినన్ని మనం చేసుకోవాలి. నేనేమో ఇక్కడ కోకోనట్ ఫైబర్ అండ్ కొన్ని పెబుల్స్ వాడాను. తర్వాత కొంచెం సాయిల్ మిక్స్ వేసిన తర్వాత సేమ్ కిచెన్ వేస్ట్ అనేది మనం నింపాలి. కిచెన్ వేస్ట్ ఒక 2 to 5 inches దాకా కిచెన్ వేస్ట్ మనం నింపి మళ్ళీ కొంచెం సాయిల్ మిక్స్ యూజ్ చేయాలి. మళ్ళీ మనం కిచెన్ వేస్ట్ యూజ్ చేసి ఒక 6 to 10 inches దాకా మనం సాయిల్ మిక్స్ మనం ఫిల్ చేయాలి కంటైనర్లో. ఫిల్ చేసిన తర్వాత ఏదైనా మనకు నచ్చిన మొక్కని ఇందులో మనం నాటుకోవచ్చు. అంటే ఇన్స్టెంట్గా అప్పుడే మనం నాటేయచ్చు. ఆల్రెడీ సాయిల్ మిక్స్ మనం గార్డెన్ సాయిల్, కొంచెం కౌడంగ్, వర్మి కంపోస్ట్, ఎగ్షెల్స్ వాడుతున్నాం కాబట్టి ఇందులో ఉన్న న్యూట్రియన్స్ సరిపోతుంది. ఈ వేర్లు కిందకి వెళ్ళేసరికి ఈ కిచెన్ వేస్ట్ డికంపోజ్ అయ్యి ఆ న్యూట్రియన్స్ని ఈ వేర్లు అబ్జర్వ్ చేసుకుంటాయి. సో దీని బిహైండ్ ఉన్న సారాంశం ఇదే.
అంటే రూట్స్ కిందకి వెళ్ళేసరికి అక్కడ కిచెన్ వేస్ట్ అనేది డికంపోస్ట్ అయిపోతుంది. నేను పొట్లపాదు ఇందులో పెట్టానండి. సో డెఫినెట్లీ ఇది 10 inches దాటిన తర్వాత వెళ్ళాలి కదా, సో బై దెన్ అది డికంపోజ్ అయిపోతుంది. నెక్స్ట్ మెథడ్ ఏమో సేమ్ డ్రైన్ హోల్ మనం చేసి కింద మనం సాయిల్ మిక్స్ వేసిన తర్వాత జస్ట్ హ్యాండ్ఫుల్ కిచెన్ వేస్ట్ని ఆనియన్ పీల్ కానీ బీరకాయ పీల్ ఎనీ వెజిటబుల్ పీల్ ఎగ్ షెల్స్ ఏదైనా సరే అన్నీ వేసి మళ్ళీ ఒక జస్ట్ హ్యాండ్ఫుల్ ఆఫ్ సాయిల్ మిక్స్ వేసి తర్వాత మళ్ళీ కిచెన్ వేస్ట్ అనేది నింపేయాలి. కిచెన్ వేస్ట్ టోటల్గా నింపిన తర్వాత ఒక 2 inches సాయిల్ మిక్స్ వేసి దాన్ని కవర్ చేసేయాలి. ఇప్పుడు మెయిన్ బెనిఫిట్ మనకి ఈ బాటిల్లో మనం కిచెన్ వేస్ట్ నింపి మనం మొక్కలకి ఇస్తే మెయిన్ ఏం బెనిఫిట్స్ ఉన్నాయంటే పురుగులు ఏమి రావు, ఫ్రూట్ ఫ్లైస్ రావు, ఎందుకంటే అది మనం షట్ చేస్తాం కాబట్టి. స్నేల్స్ అండ్ స్లగ్స్ రావు, చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ఇంకోటి 2 inches మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం మొక్కని మనం నాటడానికి లేదు. ఇది ఒక 10 days తర్వాత అది డికంపోజ్ అయిన తర్వాత మనం మొక్కను నాటొచ్చు. ఇక్కడ చూసారండి స్ట్రాబెర్రీస్ కంప్లీట్లీ లోడెడ్ విత్ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అండ్ బడ్స్. ఇక్కడ కూడా చిన్న చిన్న బాటిల్స్లో కిచెన్ వేస్ట్ని యూజ్ చేసి నీళ్ళు పోసేటప్పుడు ఆ న్యూట్రియన్స్ అనేది సాయిల్లో మిక్స్ అవుతున్నాయి. ఇప్పుడు స్ట్రాబెరీ సీజన్ కాబట్టి నేను మీకు స్ట్రాబెరీస్ చూపిస్తున్నాను. వేరే ఫ్రూట్స్ ప్లాంట్స్ కూడా నేను మీకు చూపిస్తాను. మనం కిచెన్ వేస్ట్ అనేసరికి కిచెన్లో చాలా రకాల వేస్ట్ వస్తాయి. లైక్ బనానా పీల్స్, పొటాటో పీల్స్, వెజిటబుల్ పీల్స్, ఎగ్ షెల్స్. దాని గనక మనం డిఫరెన్షియేట్ చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ అండి. ఎందుకంటే ఈ కిచెన్ వేస్ట్లో వచ్చే ఫ్రూట్ పీల్స్ సపరేట్గా, వెజిటబుల్ పీల్స్ సపరేట్గా మనం చేసి వెజిటబుల్ పీల్స్ని మన ఇనిషియల్ స్టేజెస్ మొక్క ఇనిషియల్ గ్రోత్ పీరియడ్లో మనం ఇవ్వటం ఇట్స్ బెటర్. ఎందుకంటే అందులో నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మొక్క ఎదుగుదలకి గ్రోత్కి చాలా యూస్ అవుతుంది. ఈ బనానా పీల్ అండ్ పొటాటో పీల్ మనం ఫ్రూటింగ్ అండ్ ఫ్లవరింగ్ స్టేజ్లో కనుక మనం ఇస్తే అక్కడ అది చాలా బెనిఫిట్గా ఉంటుంది మనకి. అంటే మనం ఏం చేయాలంటే బనానాస్ కనుక మనకి రోజు బనానా పీల్ ఉంటే దాన్ని డ్రై చేసేసుకోవచ్చు. సో డ్రై చేసేసి ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ స్టేజ్ టైంలో బాటిల్స్లో ఇట్లా నింపి విత్ ఆనియన్ పీల్ మనం నింపి మనం ఇట్లా ఇస్తే ఇట్ ఈస్ బెస్ట్. మనం డిఫరెన్షియేట్ చేయగలిగితే దట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్. మన ఈ బాటిల్లో కిచెన్ వేస్ట్ నింపటం మెయిన్లీ మనకి స్లగ్స్ అండ్ స్నేల్స్ దగ్గర నుంచి, గాజు పురుగు దగ్గర నుంచి చాలా మనం సేవ్ అవుతాము. గార్డెన్ నీట్గా ఉంటుంది పెస్ట్ లేకుండా. యూజువల్గా తడిగా ఉన్నప్పుడు కిచెన్ వేస్ట్ యూజ్ చేసినప్పుడు తడిదనం అనేది ఉంటుంది. ఆ తడిదనంతోనే ఇలాంటి పురుగులన్నీ చేరుతాయి. సో మెయిన్ ఈ పురుగులను దూరంగా ఉంచాలంటే ఈ రకంగా మనం కనుక చేస్తే చాలా బెనిఫిట్ మనకి. ఇంకోటి అంటే ఇన్స్టెంట్గా మనకి మొక్కకి ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. ఒక 3 months వెయిట్ చేయని అవసరం లేదు. ఏ రోజైతే మనం ఇట్లా తయారు చేసి పెట్టుకుంటామో ఆ రోజు నుంచి మొక్కకి న్యూట్రియంట్స్ అనేది అందుతుంది. చూసారండి, ఇది ములక్కాయ మొక్క. కంప్లీట్లీ ములక్కాయలు ఉన్నాయి. కిందేమో ఇట్లా బాటిల్స్లో ఇలా కిచెన్ వేస్ట్ని ఇట్లా నింపి ఉంచాను. నీళ్ళు పోసేటప్పుడు దాని బేస్ దగ్గర నీళ్ళు పోస్తాను.
ఇది చూసారండి, నేరేడి, తెల్ల నేరేడు అండి. పూలు ఫుల్గా ఉన్నాయి. సో ఎక్స్ట్రా ఎనర్జీ మనకు కావాలి కాబట్టి ఇందులో బనానా పీల్ అనేది ఆ బాటిల్లో నింపి అక్కడ పెట్టాను. ఇది కూడా అండి క్లోవ్ బీన్స్. ఎవరికైనా క్లోవ్ బీన్స్ విత్తనం కావాలంటే డెఫినెట్లీ కమెంట్ సెక్షన్లో రాయండి. ఇది మెచ్యూర్డ్ అయి డ్రై అయిన వెంటనే నేను మీకు పంపిస్తాను. ఇది గివ్ అవే కోసమే ఇట్లా ఉంచాను వాడకుండా. నాకు వేరే వాళ్ళు 4 సీడ్స్ తీసిస్తే 4 ఇచ్చారు. 2-3 నేను ఇక్కడ నాటాను, 2 ఇంకో దగ్గర నాటాను. తర్వాత చాలా ఇది పెరిగి పెద్ద అయిన తర్వాత నాటాను, అది కూడా వస్తుంది. చూసారా, ప్రతి కుండీలో ఇట్లాగా ఉంచాను. ఎస్పెషలీ ఫ్రూట్స్ అండ్ వెజీస్ కంటైనర్స్లో ఇట్లా ఉంచాను. ప్యాషన్ ఫ్రూట్ కూడా చెప్పాను కదండి, సీడ్స్ గివ్వేలో ఇస్తానని. ఎవరికైనా కావాలంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, పంపిస్తాను. దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకోండి. దగ్గరున్న వాళ్ళకి నేను ఆ మొక్కే ఇస్తాను. ఇట్లా మనం చిన్న చిన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ కూడా మొక్కల్ని మనం పెంచవచ్చు. ఈ కిచెన్ వేస్ట్ మన దగ్గర అట్లా పెట్టేసి ఎక్స్ట్రా ఎనర్జీ ఇవ్వగలిగితే. ఈ రకంగా చిన్న కుండీలో కూడా మనం చాలా ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసుకోవచ్చు మనం. ఫిగ్ ప్లాంట్ చూసారు కదండి, ఫుల్గా ఫ్రూట్స్ ఉన్నాయి. మనం కొంచెం కేర్ తీసుకొని కరెక్ట్గా మనం ఫర్టిలైజర్ అంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మనం కరెక్ట్గా ఇవ్వగలిగితే రిజల్ట్ అనేది బాగుంటుంది. చిన్న కుండి చూసారు కదా, చిన్న టబ్ అది. సో ఫ్రెండ్స్, ఇది మీరు చూస్తున్నారు కదండి, ఇది 2 days తర్వాత. కిచెన్ వేస్ట్ ఏమో కింద ఉంది, పైనంతా మట్టి. పాదు చూసారు, హెల్దీగానే ఉంది. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. గార్డెన్ లవర్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి. Take care and happy gardening.